తీసుకున్న రూమ్ అనమాట. నా రూమ్లో వ్యూ అయితే చూడండి మీరు ఎంత బాగుంటుందో. బాల్కనీకి వెళ్దాం ఇప్పుడు. బాల్కనీలోకి అయితే వచ్చాను ఇప్పుడు. ఎంత బాగుందో వ్యూ కదా. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కలాసా బ్రో. వెరీ గుడ్ మార్నింగ్ గాయస్. నేను మీ వినోద్ కుమార్. మీరు చేస్తున్న ట్రావెలింగ్ సోలో 140. ప్రజెంట్ నేనైతే కలాసాలో ఉన్నాను. ట్రెక్కింగ్ అయితే కాదు, జస్ట్ ఇక్కడ ఉండే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం వచ్చాం. జస్ట్ లుక్ అట్ ద వ్యూ ఫ్రమ్ మై రూమ్ బ్రో. Look at the view guys. ఇదంతా చిన్న కలాసా టౌన్ అన్నమాట. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ సమ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ కలాసా. మీరు ప్రజెంట్ చూస్తున్నది కపిలేశ్వర దేవాలయం. ఫస్ట్ అయితే టెంపుల్తో స్టార్ట్ చేద్దాం. దూరంగా చూస్తున్నంత కలాసా విలేజ్ అన్నమాట. ఈ టెంపుల్ అయితే ఇది మెయిన్ గుడి అక్కడ ఉంటుంది. ఇది యొక్క గుడి యొక్క ఎంట్రన్స్. ఈ టెంపుల్ అంతా ఓల్డ్ స్టైల్లో ఉంది, చాలా బాగుంది. గైస్ మీరు రెడీగా ఉన్నారా? ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే రివీల్ చేయబోతున్నాను. బీ కామ్ అండ్ పేషియస్. Here we go. మీరు ప్రస్తుతం చూస్తున్న ఈ అందమైన ప్రదేశం కలాసా టౌన్ నుండి 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. కపిలేశ్వర దేవాలయం నుండి అయితే 1.5 కిలోమీటర్ దూరంలో అయితే అద్భుతమైన లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇది భద్రా రివర్పై కట్టబడిన ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పచ్చు. చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే. ఇక్కడ ఈ బ్రిడ్జ్ అనేది కాఫీ తోటల మధ్యలో అయితే ఉంటుంది. మీరైతే కింద అయితే చూడొచ్చు, భద్రా రివర్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్లో అవుతుంది. ఇది ముందుకెళ్ళి శివమొగ్గ దగ్గర తుంగా రివర్తో కలిసి తుంగభద్రగా ఫామ్ అవుతుంది అనమాట. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయితే వర్షం అయితే లేదు. అలా మీతో మాట్లాడుతున్నానో లేదో రెయిన్ అయితే స్టార్ట్ అయింది. ఈ రెయినీ వెదర్లో ఈ వ్యూస్ చూస్తుంటే నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా కలాసాకి వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే కవర్ చేయమని నేనైతే సజెషన్ చేస్తాను.
జస్ట్ ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి వచ్చానో లేదో చూడండి, కాఫీ ఎస్టేట్స్, బ్యూటిఫుల్ కాఫీ ఎస్టేట్స్. లిటరలీ గైస్, మనం కుద్రమకి వస్తే ఇవి కూడా చూడాల్సింది, మిస్ చేయకుండా. చాలా అంటే చాలా బాగుంది. ప్రస్తుతం మీరైతే చూడొచ్చు నా బ్యాక్ సైడ్ కాఫీ తోటలు అయితే ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. చిక్మంగళూరు డిస్టిక్ ఇంకో పేరు ఉంది ఏమో తెలుసా, ల్యాండ్ ఆఫ్ కాఫీ. అంత ఫేమస్ అనమాట చిక్మంగళూరు డిస్టిక్ అనేది కాఫీకి. ఇంతవరకు బ్రిడ్జ్ టాప్ నుండి వ్యూ అయితే చూశారు కదా, ఇప్పుడైతే డౌన్ వ్యూ చూడండి. ఏదో ఒక కంప్యూటర్లో వాల్పేపర్ లాగా ఉంది. నాకైతే అంత అద్భుతంగా ఉంది అనమాట ఇక్కడ నుండి వ్యూ అయితే. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఒక చిన్న కేఫ్ ఉంటే టీ కూడా తాగొచ్చాను. ఈ వెదర్లో ఒక టీ తాగుతుంటే ఉంటుంది చూడు, నో వర్డ్స్ టు డిస్క్రైబ్ అనమాట. ఈ ప్రశాంత వాతావరణంలో ఒక శివలింగం కూడా ఉంది. ఇక్కడ స్వామిని ముక్కొని ఒక 2 hours అయితే ప్రశాంతంగా స్పెండ్ చేశాను.
అక్కడ ఒక 2 అవర్స్ అయితే స్పెండ్ చేశాను ఎర్లీ మార్నింగ్ అవర్స్లో. దాని తర్వాత సంసీకి అయితే వచ్చాను. ఇది కలాసా అంటే అరౌండ్ 6 to 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. టీ ఎస్టేట్స్ మధ్యలో అయితే మనకు వరసిద్ధ వినాయక టెంపుల్ అయితే ఉంటుంది. మీరే చూడొచ్చు ఎంత అందంగా ఉందో ఈ టెంపుల్ అయితే. టీ ఎస్టేట్స్ మధ్యలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. మనకు కర్ణాటక ది మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెక్ అయిన కుద్రముఖ నేత్రావతి ట్రెక్ అయితే సంసి విలేజ్ నుండి అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ప్రజెంట్ నేనైతే ఆ ట్రెక్స్ అయితే వెళ్ళలేదు, ఎందుకంటే నాకైతే బుకింగ్ అయితే అవైలబుల్ లేదు. అందుకే నేనైతే వేరే ట్రెక్ అయితే ప్లాన్ చేశాను. ఒక షార్ట్ ట్రెక్ అనమాట. కర్తయ్యక్ మాకి అనే ట్రెక్, ఏదైనా ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉంటే క్షమించండి. ఆ ట్రెక్కి అయితే వెళ్తున్నాను. కర్తన్య మాకి ట్రెక్, దాన్ని గాలి గుడ్డ వ్యూ పాయింట్ అని అంటారనమాట. దానికైతే నేనైతే వెళ్తున్నాను. ఈ ట్రెక్ వెళ్ళాలంటే మనకు ఫస్ట్ అయితే హొర్నాడ్ అయితే రీచ్ అవ్వాలి. కలాసా నుండి అరౌండ్ 6 కిలోమీటర్స్ దూరంలో అయితే హొర్నాడ్ ఉంటుంది. అక్కడి నుండి క్యాబ్ కానీ ఆటో కానీ తీసుకొని మనము ఈ ట్రెక్ యొక్క బేస్ పాయింట్కి అయితే రీచ్ అవ్వాలి. కర్తన్యమాకి ట్రెక్ బేస్ పాయింట్కి అయితే రీచ్ అవ్వాలి. అక్కడి నుండి మనం బై ట్రెక్ అయినా చేయొచ్చు, లేదంటే ఒక 4x4 వెహికల్ తీసుకొని మనమైతే బేస్ పాయింట్కి అయితే ఇంకో బేస్ పాయింట్కి అయితే రీచ్ అవ్వాలి. అక్కడి నుండి అరౌండ్ 1.5 కిలోమీటర్స్ to 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ట్రెక్ చేయాలి. మనమైతే ప్రజెంట్ అయితే ఆ బేస్ పాయింట్కి అయితే వచ్చాము 4x4 వెహికల్లో. నాకైతే టైం లేదు, అందుకే నేనైతే ఈ 4x4 వెహికల్ తీసుకొని అరౌండ్ 1600 అయితే నా దగ్గర అయితే ఛార్జ్ చేశారు. మనమైతే ఆ హిల్ టాప్కి వెళ్ళి ఆ హిల్ టాప్ నుండి ఇంకా 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అక్కడంతా ట్రెక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద మీరైతే నా బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు, మొత్తం సోలో గ్రాస్ ల్యాండ్స్ అనమాట. ఈ సోలో గ్రాస్ ల్యాండ్స్ మధ్యలో అయితే మనమైతే వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఎన్విరాన్మెంట్. చూడొచ్చు మీరైతే నా బ్యాక్ సైడ్ వ్యూస్ అయితే మరి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి గైస్. తప్పకుండా మీరు హొర్నాడ్ ప్లాన్ చేసుకుంటే తప్పకుండా ఈ ట్రెక్ అయితే స్మాల్ ట్రెక్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. టెంపుల్ నుండి అరౌండ్ 10 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు హొర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్కి వచ్చినా ఈ ట్రెక్ అయితే ప్లాన్ చేసుకోమని అయితే నేనైతే సజెషన్ ఇస్తాను. చాలా అంటే చాలా బాగుంది. అట్ లాస్ట్ నేనైతే టాప్ ఆఫ్ ద హిల్ అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ నుండి వ్యూస్ అయితే అల్టిమేట్ అనమాట. ఫుల్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్. వెస్టర్న్ ఘాట్స్ అందాలు అయితే ది పీక్ ఇన్ మాన్సూన్ అని చెప్పచ్చు, అంత బాగున్నాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్ రేంజెస్లోనే మనకైతే తుంగా రివర్, భద్రా రివర్ అయితే ఒరిజినేట్ అవుతాయి. ఇవి లైఫ్ లైన్ అనమాట మన ఆంధ్ర పీపుల్, ఎస్పెషల్లీ రాయలసీమ పీపుల్స్కి అయితే. ఈ తుంగా రివర్ అండ్ భద్రా రివర్ అయితే శివమొగ్గ దగ్గర రెండు కలిసి తుంగభద్రగా ఫామ్ అవుతుంది.
ఇక్కడైతే వెదర్ అయితే అన్ప్రెడిక్టబుల్ అనమాట. విత్ ఇన్ మినిట్స్ అయితే వెదర్ అయితే చేంజ్ అయిపోతుంది. వన్స్ అయితే మేఘాలు అయితే మొత్తం అంతా కప్పేస్తాయి వెస్టర్న్ ఘాట్స్ని. కొద్దిసేపటికి వర్షం అయితే ఫుల్ పడుతుంది. మళ్ళీ మొత్తం అంతా వెదర్ అంతా క్లియర్ అయిపోతుంది. చూడొచ్చు మీరైతే మీ వీడియోలో. వరల్డ్లో ఉన్న 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో ఈ వెస్టర్న్ ఘాట్స్ అయితే ఒకటి. దీనిని కాపాడుకోవడం మన యొక్క కర్తవ్యం, మన యొక్క బాధ్యత. మన ఫ్యూచర్ జనరేషన్లకి మనకి ఎలా వచ్చిందో అలాగనే అప్పగించడం మన కర్తవ్యం. సో సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. థ్యాంక్ యూ. వీళ్ళ కుర్జీ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ 1 in 12 yearsలో ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవుతాయి అన్నమాట. అప్పుడు మొత్తం ఈ వ్యాలీ అంతా చూడడానికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు అరౌండ్ టైం అయితే 4:30 అవుతుంది. అన్నీ చూసుకొని అయితే నేనైతే రూమ్కి వచ్చాను. చూడొచ్చు నా రూమ్లో నుండి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ టైం ల్యాప్స్ని అయితే ఎంజాయ్ చేసి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. పీస్.